Hi everyone, welcome back to our YouTube channel Archana Naveen USA Vlogs. ఈ వీడియోలో మా US వీసా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఇంకా ఫ్యామిలీతో యాదాద్రి స్వర్ణగిరి టెంపుల్స్ లో మా దర్శనం ఎంత బాగా జరిగింది అన్నది చూద్దాం. On the way for the visa interview. యుఎస్ నుంచి ఇండియాకి వచ్చిన మేజర్ రీజన్ H1B వీసా స్టాంపింగ్. సో ఇక్కడైతే మేము ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి బయలుదేరి వెళ్తున్నాము. మా ప్రీవియస్ వీడియోస్ లో బయోమెట్రిక్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ కూడా మేము షేర్ చేసాము. చూడని వారైతే ఒకసారి వెళ్ళి చూడండి. సో మార్నింగ్ 8 AM కంతా మేము స్టార్ట్ అయిపోయాం అనమాట. ఎందుకంటే మా స్లాట్ టైమింగ్ వచ్చేసి 10 o'clock ఉండే మార్నింగ్. బ్రేక్ఫాస్ట్ కూడా ఆన్ ది వే లోనే ఫినిష్ చేసుకొని ఇంకా బిఫోర్ టైం కి మేము రీచ్ అయిపోయాం ఆ ప్లేస్ కి. ఫొటోస్ వీడియోస్ ఆ ఏరియాలో రిస్ట్రిక్టెడ్. బయటికి రాగానే చాలా వేడి అనిపించింది. ఇంకా మా ఫేవరెట్ గోలీ సోడా తాగేసి రిలాక్స్ అయ్యాం. అంతలోనే వీసా అప్రూవ్ అయిపోయింది అనేసి ఆన్లైన్ లో చూసుకొని చాలా హ్యాపీ అయ్యి ఇంకా వ్యాక్స్ బేకరీ మా ఫేవరెట్ అన్నమాట, మా ఇంటి దగ్గరే ఉంటది. సో అక్కడికి వెళ్ళి ఒక చిన్న ట్రీట్ చేసుకున్నాం ఇద్దరం. అదే రోజు మా అమ్మ బర్త్డే. ఇంకా హ్యాపీ అనిపించింది ఇంత గుడ్ న్యూస్ వచ్చిన. సో మా వీసా ఎక్స్పీరియన్స్ గురించి పర్సనల్ గా క్లియర్ గా మేమే చెప్దాం అనుకున్నాము. ఎందుకంటే కార్ దిగినప్పటి నుంచి అస్సలు వాళ్ళు అలౌ చేయలేదు మమ్మల్ని షూట్ చేయడానికి. ఆ ఏరియా మొత్తం కదా కంప్లీట్ నాట్ అలౌడ్. వీడియో రికార్డింగ్ కి ఫొటోస్ కి నాట్ అలౌడ్. వీసా కాన్సులేట్ హైదరాబాద్ వీసా కాన్సులేట్ ఎంబసీ దగ్గర. నేను H1B వీసా మీద ఉన్నా యూఎస్లో. సో అర్చన ఏమో నా డిపెండెంట్ H4 డిపెండెంట్ వీసా మీద ఉంది. సో ఆల్రెడీ మాది 3 years నేను H1B వీసా మీద అయిపోయింది. సో అది ఎక్స్టెన్షన్ చేసుకోవాలి ఫర్ నెక్స్ట్ 3 years. సో అందుకనే ఇండియాకి వచ్చాము. అండ్ ఆ ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి మేము డ్రాప్ బాక్స్ చూస్ చేసుకోవచ్చు, బట్ మాకు దొరకలేదు అప్పుడు. అండ్ వీ ఓన్లీ గాట్ ఇంటర్వ్యూ ఆప్షన్. సో ఇంకా ఇంటర్వ్యూ ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకున్నాము. కార్ దిగిన వెంటనే ఆపోజిట్ కి లాకర్ ఉంటుంది అనమాట. అంటే లాకర్ ఫెసిలిటీ, మన బిలాంగింగ్స్ అన్ని కూడా లాకర్ లో మనం పెట్టేయాలి. అంటే మా ఇద్దరి దగ్గర అయితే బ్యాగ్స్ ఉండే, సో దాంట్లోనే అన్ని వేసేసినాము. అంటే పర్స్ కానీ మన బిలాంగింగ్స్ అన్ని వేసేయాలి. అండ్ డిజిటల్ వాచెస్ అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా మనము పెట్టేయాలి దాంట్లోనే. వాళ్ళు అలౌ చెయ్యరు. అండ్ క్లోజ్డ్ ఎన్వెలప్స్ ఏమన్నా ఉంటే మాత్రం అసలు ఏది కూడా క్లోజ్డ్ది వాళ్ళు అలౌ చేయట్లేదు అనమాట లోపలికి. సో క్లోజ్డ్ ఎన్వెలప్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా పెట్టేసేయాలి. లాకర్లో పెట్టేసి ఇంకా మేము సెక్యూరిటీ చెక్కి వెళ్ళిపోయాము అనమాట. జస్ట్ మా డాక్యుమెంట్స్ ఒక్కటి, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఒక్కటి లోపలికి తీసుకెళ్ళాం. ఎందుకంటే మిగతా అవన్నీ మనకు అవసరం లేదు కదా. వాళ్ళు అనవసరంగా ఓపెన్ చేసి చెక్ చేసి మనకు టైం వేస్ట్ చేస్తారు. వాళ్ళు అలౌ లేదంటే మళ్ళీ మనం బయటికి రావాల్సి వస్తుంది, వచ్చి మళ్ళీ లాకర్లో పెట్టాల్సి వస్తుంది. సో ఇట్స్ బెటర్ టు జస్ట్ టేక్ ద డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ యూ. మిగతావన్నీ లాకర్లో పెట్టారు. డాక్యుమెంట్స్, మన అపాయింట్మెంట్ లెటర్ అండ్ మన పాస్పోర్ట్లు ఇట్లాంటివి ఏవైతే లోపలికి తీసుకెళ్లాలో మెయిన్ చెక్ లిస్ట్ మీకు ఆల్రెడీ మీ అటార్నీ ఇమిగ్రేషన్ టీమ్ ఆల్రెడీ మీకు చెప్తారు ఏమేమి తీసుకెళ్ళాలని. సో మేము అవన్నీ తీసుకెళ్ళాము. పాస్పోర్ట్, I-797 డాక్యుమెంట్, ఇంకా పర్సనల్ ఐడీస్, ఇంకా అక్కడ డ్రైవర్స్ లైసెన్స్, అక్కడ ట్యాక్స్ డాక్యుమెంట్స్, అక్కడ శాలరీ పే స్లిప్స్, అండ్ మా ఆఫీస్ నుంచి రికమెండేషన్ లెటర్. అది చాలా ఇంపార్టెంట్. అది H1Bకి ఒకవేళ మనకి వీసా కాన్సులేట్ ఆఫీసర్ అడిగాడు అనుకో, దెన్ యూ హ్యావ్ టు షో ఇట్. బట్ నీ పాస్పోర్ట్ విచ్ హ్యాస్ అ వీసా, అంటే కరెంట్ వీసా, అండ్ I-797 లెటర్, ఇది చాలా ఇంపార్టెంట్ ఎవరైతే H1B వీసా మీద వెళ్తున్నారు. అండ్ H4కి కూడా సేమ్ థింగ్. మేము మ్యారీడ్ కాబట్టి మ్యారేజ్ సర్టిఫికెట్, మా ఫొటోస్, మ్యారేజ్ ఫొటోస్ అండ్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్. అండ్ నేను స్టూడెంట్గా చదువుకున్నాను కాబట్టి యూఎస్లో స్టూడెంట్ మార్క్ షీట్స్, గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్ ఇవన్నీ పెట్టుకున్నాం. ఎందుకంటే మనం చెప్పలేము ఏవి అడుగుతాడో. అండ్ మ్యారేజ్ ఫొటోస్ కూడా ఎంతకైనా పెట్టుకున్నాం అనమాట. అడుగుతారు ఏమో అనేసి చెప్పలేము కదా, ఎవరు ఎట్లా ఉంటారు, ఇంటర్వ్యూవర్ ఎట్లా ఉంటారు, ఆ మూడ్ లో ఏం అడుగుతారో తెలియదు. సో అన్ని పెట్టుకోవడమే బెటర్. అవును. బట్ వన్ థింగ్ ఏంటంటే, ఇఫ్ యువర్ డాక్యుమెంటేషన్ ఇస్ పర్ఫెక్ట్, మీరు ఎవరికి ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇఫ్ యువర్ ప్రొఫైల్ ఇస్ స్ట్రాంగ్, ఇఫ్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ప్రాపర్ డాక్యుమెంటేషన్, దెన్ మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా వెళ్ళండి. మీ పాస్పోర్ట్ విచ్ హ్యాస్ అ వీసా అండ్ I-797 ఆయన అడగక ముందుకే వీసా కాన్సులేట్ ఆఫీసర్కి ఇచ్చేయండి. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. యా. అండ్ ఇవన్నిటికంటే ముందు మేము మా డ్రెస్సింగ్ చూసుకున్నాం అనమాట. చాలా పర్టికులర్గా మంచిగా వేసుకొని వెళ్ళాలి అని. అంటే అక్కడ ఉన్న వాళ్ళు చాలా నార్మల్గా వేసుకొని వచ్చారు, కానీ మేము ఏంటంటే
వీ వాంటెడ్ టు బీ ప్రొఫెషనల్ అండ్ మ్యారీడ్ కాబట్టి కొంచెము నేనైతే చుడిదార్ ప్రిఫర్ చేసినాను అండ్ తను లైక్ యూనో వాట్ ఎవర్ బ్లేజర్ ఏదైతే ఉందో అది కొంచెం ప్రొఫెషనల్గా వేసుకొని వెళ్ళినాము. సో మాకైతే అది ప్లస్ అనిపించింది, ఎందుకంటే టాప్ టు బాటమ్ ఇంటర్వ్యూవర్ అయితే మమ్మల్ని చూసాడు అనమాట క్లియర్గా. సో ఐ పర్సనలీ ఫెల్ట్ లైక్ యూనో మనం ఫాలో అవుతే బెటర్ అది అనేసి అనిపించింది. మేబీ ఇట్ ఇస్ యూనో చూడరేమో, మా పర్సనల్ ఫీలింగ్ అంతే. యా సో ఇంకా లోపలికి వెళ్ళిపోయాము మేము, లైన్లోకి వెళ్ళిపోయాము అండ్ వెంటనే సెక్యూరిటీ చెక్ అయింది. సెక్యూరిటీ చెక్లో స్టార్టెడ్ చెకింగ్ ఎవ్రీథింగ్, మా డాక్యుమెంట్స్ కానీ మమ్మల్ని మా క్లోత్స్ అంతా మొత్తం ఫైల్స్ అవన్నీ చూడడం స్టార్ట్ చేశారు. సో ఒక్క ఎన్విలప్ నా దగ్గర బేసిక్లీ ఇట్ వాస్ క్లోజ్డ్, అంటే సీల్డ్ ఉండే. సో వాళ్ళు ఏమన్నారంటే వీ వోంట్ అలవ్ సీల్డ్ ఎన్వెలప్స్ ఆర్ సీల్డ్ ఎనీథింగ్ ఏమున్నా కానీ మేము లోపలికి అలవ్ చేయము. సో యూ హ్యావ్ టు ఓపెన్ ఇట్ అండ్ దెన్ ఓన్లీ టేక్ ఇట్ ఇన్సైడ్ అని చెప్పి చెప్పారు. సో అక్కడ నన్ను అలవ్ చేయలేదు ఓపెన్ చేయడానికి. సో దే టోల్డ్ మీ టు గో అవుట్ అండ్ ఓపెన్ ద సీల్డ్ ఎన్వెలప్. సో అదొకటి నాకు కొంచెం అంటే సో మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది, బయటికి వెళ్ళి లాకర్లో అది పెట్టేసి మళ్ళీ మేము లోపలికి రావాల్సి వచ్చింది. యా సో ఆ ఎన్వెలప్ తీసుకెళ్ళి నేను లాకర్లో పెట్టేసిన, ఎందుకంటే మళ్ళీ అది ఓపెన్ చేసి లోపల తీసుకొచ్చి అంత ఇంపార్టెంట్ డాక్యుమెంట్ కాదు. దట్ వాజ్ మై కార్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్. సో మన పర్సనల్ వ్యాలెట్స్ కూడా మనం చెక్ చేస్తున్నాం. అవును వాలెట్స్లో కానీ ఫైల్స్లో కానీ ఫోల్డర్స్లో కానీ. అండ్ దెన్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఆల్మోస్ట్ వీసా కాన్సులేట్ ఆఫీసర్ రూమ్ దగ్గరికి వెళ్ళిపోతారు, లైన్ ఉంటుంది. సో ఆ లైన్లో అందరం వెళ్తాము. సో ఇన్ హైదరాబాద్ కాన్సులేట్, హైదరాబాద్ ఎంబసీ, దేవర్ ఆల్మోస్ట్ లైక్ 20 to 30 వీసా ఆఫీసర్ స్టేషన్స్, యూనో అట్లా 1 2 3 4 5 6 అట్లా ఆల్మోస్ట్ 20 to 30 ఉండే. దెన్ ఇంకా మా టర్న్ వచ్చింది, మేము ఇద్దరం కలిసి ఒక బూత్కి వెళ్ళాము. అక్కడ యూనో వీ వర్ వెయిటింగ్ ఫర్ ద వీసా ఆఫీసర్ టు కాల్ us. మా టర్న్ వచ్చింది, ఇద్దరం నిలబడ్డాము. ప్లీజ్ కమ్ ఇన్ ఫ్రంట్ అని చెప్పి ఇద్దరిని పిలిచాడు. మేము భయంగా ఇద్దరం ముందుకెళ్ళాము, నిలబడ్డాము. వెంటనే ఇంకా గివ్ మీ యువర్ పాస్పోర్ట్ అన్నాడు. ఇంకా అతను అడిగిన వెంటనే మేము మా ఇద్దరు పాస్పోర్ట్తో పాటు నేను మా I-797 అప్రూవల్స్, యూనో H-1B అండ్ H-4 అప్రూవల్స్ కూడా ఇచ్చేసాను నేను. సో అవి రెండు తీసుకున్నాడు అండ్ పాస్పోర్ట్ కూడా తీసుకున్నాడు. చాలాసేపు టైప్ చేశాడు అండ్ ఈ స్టార్టెడ్ ఆస్కింగ్ మీ క్వశ్చన్స్. సో నన్నే అడిగాడు అండ్ అర్చన వాజ్ జస్ట్ బిసైడ్ మీ. ద ఫస్ట్ క్వశ్చన్ అడగలేదు. దట్ వాస్ ఫనీ థింగ్. మేము అనుకున్నాము తను కూడా అడుగుతామని, బట్ ఈ స్టార్టెడ్ ఆస్కింగ్ మీ క్వశ్చన్స్. సో ఫస్ట్ క్వశ్చన్, ఇది వెరీ ఇంపార్టెంట్, మీరు అందరూ కొంచెం ఒక ఐడియా వస్తుందని చెప్పి చెప్తున్నాను నేను. సో ఏమేమి క్వశ్చన్స్ అడిగాడంటే బేసిక్లీ ఫస్ట్ క్వశ్చన్ వాజ్ నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు, బికాస్ ఐఎమ్ ఆన్ H-1B వీసా, ఏ కంపెనీకి వర్క్ చేస్తున్నావు, ఆర్ యూ వర్కింగ్ ఫర్ అన్ ఎండ్ క్లయింట్ అని అడిగాడు. నో ఐమ్ నాట్ వర్కింగ్ ఫర్ ఎండ్ క్లయింట్, ఐఎమ్ వర్కింగ్ ఫర్ మై కంపెనీ అని చెప్పి నేను కాన్ఫిడెంట్గా చెప్పాను. ఎందుకంటే వీ వెంట్ టు US అండ్ వీఆర్ వర్కింగ్ ఓవర్ దేర్ ఆన్ అవర్ కరెంట్ కంపెనీ కదా. సో కరెంట్ కంపెనీకి వర్క్ చేస్తున్నామని చెప్పాలి. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్, ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఇస్ ఎక్కడ వర్క్ చేస్తున్నావు, ఎక్కడ ఉంది ఆఫీస్ లొకేషన్ అంటే న్యూయార్క్ అని చెప్పాను. అండ్ మీరు ఎక్కడ ఉంటున్నారని అడిగాడు. మేము జెర్సీ సిటీలో ఉంటున్నాము, ఇట్స్ జస్ట్ అరౌండ్ ద కార్నర్ అని చెప్పాను. అండ్ థర్డ్ థింగ్ ఇస్ మీరు నీ రోల్ ఏంటి, iOS సాఫ్ట్వేర్ ఇంజనీర్, యూనో ఐటీలో ఉన్నావా ఏంటి అని చెప్పి అడిగాడు. ఎస్ అన్నాను. అండ్ ఇంకోటి డిడ్ యూ డూ మాస్టర్స్ అని అడిగాడు. ఎస్ అని చెప్పాను, నా కాలేజ్ పేరు చెప్పాను. అండ్ ఇంకా అంతే, శాలరీ అడిగాడు. యూనో ఇట్స్ డెఫినెట్లీ మోర్ దాన్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ మనీ అని చెప్పి నేను చెప్పాను. సో దీస్ ఆర్ ద 5 మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నన్ను అడిగాడు. ఆ తర్వాత టైప్ చేశాడు అండ్ దెన్ మా ఫింగర్స్ అన్నీ ఇట్లా జస్ట్ పెట్టమని చెప్పాను. ఫింగర్ చెక్కి ఇద్దరం పెట్టాము అండ్ దెన్ వీ వర్ డన్. యువర్ వీసా ఇస్ అప్రూవ్డ్, యూనో కలెక్ట్ యువర్ పాస్పోర్ట్. ఇదంతా అంటే క్వశ్చన్స్ అడిగేటప్పుడు నేను వెయిట్ చేస్తున్నాను అనమాట, ఏం అడుగుతాడో నన్ను, ఎప్పుడు పెళ్ళయింది, ఏ ఇయర్లో అయింది, ఏ డేట్లో అయింది, అవన్నీ క్వశ్చన్స్ నేను ప్రిపేర్ అయ్యాను అనమాట. చాలా రాత్రంతా కూర్చున్న అవన్నీ క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యింది. బట్ దట్ ఈస్ నాట్ రియలీ నెసెసరీ, ఎందుకంటే మాది రెన్యూవల్ కదా. సో ఇట్స్ ఆల్రెడీ స్టాండ్. ఇదేంటంటే స్టాంపింగ్ ఇంకో 3 years వరకు రెన్యూవల్ చేస్తున్నాం. సో బేసిక్లీ డ్రాప్ బాక్స్కి వెళ్ళిపోయి యూ కెన్ రెన్యూ ఇట్. బట్ మాకు అలాంటి ఆప్షన్ లేకుండే, డ్రాప్ బాక్స్ అపాయింట్మెంట్ దొరకట్లేదు కాబట్టి వెంట్ ఫర్ ఇంటర్వ్యూ అండ్ వీ థాట్ విల్ ఆస్క్ అగైన్. బట్ తను ఏం అడగలేదు, ఎందుకంటే అడగలేదు. బట్ నేను ప్రిపేర్ అయ్యింది కూడా మంచిదని అనిపించింది ఒక సైడ్ చూస్తే, ఎందుకంటే కాన్ఫిడెంట్గా చాలా ధైర్యంగా అక్కడ నిల్చున్నాను అనమాట. ఏమీ టెన్షన్ అయితే లేకుండే, బికాస్ తనే మెయిన్ కాబట్టి లైక్ యూనో హీ ఆస్క్డ్ ఆల్ ది క్వశ్చన్స్ టు హిమ్ అండ్ ఇట్ వాజ్ ఆల్ క్లియర్. లైక్ యూనో వీసా ఇస్ అప్రూవ్డ్ అనగానే ఇంకా మేము ఇద్దరం అసలు ఇది సో హ్యాపీ. అవును, అంటే ఇంకా వీఆర్ కాన్ఫిడెంట్, అంత కాన్ఫిడెంట్గా చెప్పాము, అది చూపించాము.
అండ్ సో వీసా ఇస్ అప్రూవ్డ్ అని చెప్పాడు. ఇంకా ఇద్దరం ఒకటేసారి అమ్మయ్యా అని అనుకొని ఇంకా ఫుల్ నవ్వుకొని ఇంకా బాగా బయటికి వచ్చేసాము. అండ్ పక్కన నేను వేరే వాళ్ళని కూడా చూశాను. ఒక అమ్మాయి షీ వాజ్ గివింగ్ హర్ H4 వీసా ఇంటర్వ్యూ. అక్కడ తను షీ డిడ్ంట్ బ్రింగ్ ఎనీ ఒరిజినల్ డాక్యుమెంట్, I-797 ఒరిజినల్ డాక్యుమెంట్ కాకుండా జెరాక్స్ తీసుకొచ్చింది. దట్ ఈస్ వెరీ రిస్కీ. సో ఎప్పుడు కానీ ఏది డాక్యుమెంట్ జెరాక్స్ తీసుకెళ్ళొద్దు, ఒరిజినల్సే తీసుకెళ్ళాలి. దట్ ఈస్ ఆల్వేస్ యూ షుడ్ కీప్ ఇన్ మైండ్. ఎందుకంటే మనకు చెప్పలేము, వాళ్ళు రిజెక్ట్ చేయొచ్చు, మళ్ళీ అదేంటి పింక్ స్లిప్ ఇవ్వచ్చు ఫర్ అడిషనల్ వెరిఫికేషన్. యూనో ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేయమని మళ్ళీ ప్రొలాంగ్ అవుతుంది. పింక్ స్లిప్ ఇస్తే మళ్ళీ డ్రాప్ బాక్స్ లో వేయడము, మళ్ళీ ఒక 1 month వెయిట్ చేయడము లేదా 2 months వెయిట్ చేయడము. ఇట్స్ లైక్ లాంగ్ ప్రాసెస్. అదే, సో మేక్ ష్యూర్ 10 times క్రాస్ చెక్ చేసుకోండి బిఫోర్ యూ గో ఫర్ ద ఇంటర్వ్యూ. ఎవ్రీ డే అంటే చూసుకోండి ద సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్, పాస్పోర్ట్, I-797 H1B అప్రూవల్, ఇంకా మీ వీసా, మీ సాలరీ పే స్లిప్స్, ఇంకా మీ ఎంప్లాయ్మెంట్ లెటర్, మీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ మీ మేనేజర్ యొక్క కాంటాక్ట్ అడ్రస్ డీటెయిల్స్, వాళ్ళ ఇనీషియల్స్ అన్నీ మొత్తం కంపెనీ నుంచి రెఫరెన్స్ లెటర్లో ఉండేటట్టు చూసుకోండి. అండ్ మీ ట్యాక్స్ డాక్యుమెంట్ కానీ, మీ పర్సనల్ ఐడి, అక్కడ డ్రైవర్స్ లైసెన్స్ కానీ, ఎవ్రీథింగ్ ఇవన్నీ పెట్టుకోండి. ఇట్స్ బెటర్. మీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంటేషన్ కానీ అండ్ మీ డిగ్రీస్ కానీ ఇవన్నీ పెట్టుకోవడం చాలా బెటర్. అండ్ మ్యారీడ్ వాళ్ళైతే మోస్ట్లీ ద మ్యారేజ్ లెటర్ అండ్ స్పౌస్కి సంబంధించిన మన మ్యారేజ్ ఫొటోస్ అండ్ తన ఐడి డీటెయిల్స్. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ మీకు ఉన్నాయంటే దెన్ యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్. అండ్ బేసిక్ క్వశ్చన్స్ లైక్ మీ కంపెనీ గురించి, మీ రోల్ గురించి అడిగాడు కదా, ఏమి అంటే వాట్ యు డూ అనేసి చెప్పాను. మై కంపెనీ ఇస్ ఇంటూ మీడియా అండ్ బ్రాడ్కాస్టింగ్ డొమైన్. వీ వర్క్ ఫర్ ఆల్ ద బిగ్గెస్ట్ న్యూస్ ఛానల్స్ ఇన్ ద US అని చెప్పి, అంటే నాకు అర్థమైంది దట్ దిస్ గై ఈస్ రియలీ వెరీ కాన్ఫిడెంట్ అని చెప్పి. అండ్ అంతే, ఇంకా ఎవ్రీథింగ్ వాస్ ప్రాపర్. సో ఇది మా ఎక్స్పీరియన్స్. మీకు అందరికి హెల్ప్ అవుతుందని చెప్పి జస్ట్ వాంటెడ్ టు గివ్ యూ సమ్ క్విక్ టిప్స్. హోప్ఫుల్లీ ఇట్ విల్ హెల్ప్ సమ్వన్ హూ వాచెస్ దిస్ వీడియో. మా అత్తయ్య వాళ్ళతో యాదగిరిగుట్ట ఇంకా స్వర్ణగిరి టెంపుల్ ప్లాన్ చేశాం. సో మా ఆయన బర్త్డే తర్వాత నెక్స్ట్ డే ఇమీడియట్గా మేము యాదగిరిగుట్టకు పోతున్నాం. అండ్ ఇది సడన్ ప్లాన్. సో సడన్ ప్లాన్స్ అన్నీ బాగుంటాయి అంటారు కదా, అట్లనే మేము రెడీ అయిపోయి ఇంకెళ్ళిపోతున్నాము. సో లెట్స్ సీ ఇవాళ ఎట్లా అవుతుందో యాదగిరిగుట్టల దర్శనం అంతా. యాదగిరిగుట్ట అనగానే అసలు వెళ్ళిపోవాలనిపిస్తుంది. లక్ష్మీ నరసింహస్వామి దర్శనం దొరకడమే ఎక్కువ మాకు. చూసారు కదా, అందరం అంత హ్యాపీగా ఎనర్జెటిక్ గా ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో మేమేమి బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి ఫ్రూట్స్ కొన్ని పెట్టుకున్నాము. అండ్ స్పెషల్లీ బనానాస్ అట్లాంటివి చాలా హెల్ప్ చేస్తాయి. గుడి అనగానే ఇంకా బేసిక్ థింగ్స్ క్యారీ చేయాలి. వాటర్, ఫ్రూట్స్, క్యాష్ అండ్ స్పెషల్లీ కాయిన్స్ హుండీలో వేయడానికి లేదా ఎవరైనా అడిగితే వేయడానికి కావాలి కదా. ఇంకా పెద్దవాళ్ళు అయితే బేసిక్ టాబ్లెట్స్ అయితే ఇంపార్టెంట్ క్యారీ చేయడం. ఇక్కడ మేము ఫుడ్ తినడానికి ఆపామన్నమాట ఒక దగ్గర. బ్రేక్ఫాస్ట్ అయితే తినేసి వెళ్దామని బేసిక్ ఇడ్లీ, వడ, దోశ ఇట్లాంటి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసుకున్నాము. అండ్ వేడి వేడి చాయ్ కూడా ఆర్డర్ చేసేసినాం. ఈ హోటల్లో కంప్లీట్ టాప్ కి ఎగ్జాస్ట్ పెట్టారు. అది చాలా బాగా నచ్చింది మాకు. ఎటువంటి స్మోక్ లేకుండా ప్రశాంతంగా తిన్నాము. ఇంకా గుడికి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇమీడియట్ గా. అండ్ ఈ చిన్న ఫ్యాన్ నా చేతిలో ఉన్నదైతే అసలు చాలా హెల్ప్ అయింది. సడన్ గా దారిలో మా కార్ ట్రబుల్ ఇచ్చింది. ఇంకా రిస్క్ తీసుకోవద్దని చెప్పి రికవరీ వాళ్ళని పిలిపించి కార్ పంపించేసామన్నమాట సర్వీసింగ్ కి. మా మామయ్యకి తెలిసిన వాళ్ళది వేరే ట్రావెల్స్ కార్ మాట్లాడుకొని ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము గుడికి. ఎందుకంటే ఒక్కసారి గుట్టకి వెళ్దామని అనుకున్నాం కాబట్టి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళబుద్ధి కాలేదు మాకు. ఆన్ ది వేలో అయితే మంచి గ్రీనరీ, అగ్రికల్చర్ ఏరియాస్ అన్ని దాటుకుంటూ వెళ్ళినాం మేము. కార్ వల్ల లేట్ అయింది కాబట్టి ఇంకా మధ్యాహ్నం అయిపోయింది. మాకు అందరికి ఆకలిస్తుంది అనమాట. అందుకనేసి ఇంకా దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్ చూసుకొని అక్కడ ఆపి లంచ్ చేసుకున్నాము. ఈ ప్లేస్ అయితే చాలా బాగుండే. మల్టిపుల్ ఆప్షన్స్ ఉండే ఫుడ్ విషయంకి వచ్చేసరికి. అండ్ షాపింగ్ కూడా, అంటే గ్యాడ్జెట్ స్టోర్ గానీ, ఐస్ క్రీమ్స్, టీ, కాఫీ, లంచ్, రెస్టారెంట్స్ అండ్ పిల్లలకి ఆడుకోవడానికి మంచి స్పేస్ అండ్ గేమ్స్ అవన్నీ కూడా బాగా అనిపించింది. ఇట్లాంటి ప్లేసెస్ కి ట్రావెల్ చేసినప్పుడు మధ్యలో బ్రేక్స్ తీసుకొని కొంచెం రిఫ్రెష్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. లంచ్ కి రోటీ, పన్నీర్ కర్రీ అండ్ వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసాం. వేడి వేడిగా చాలా టేస్టీగా ఉండే ఫుడ్ అయితే ఇంకా మేము ఫ్రెష్
ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం రిలాక్స్ అయ్యి టీ కాఫీ కూడా తాగేసి మేము ఇంకా బయలుదేరిపోయాం. ఆ రోజు క్లైమేట్ మంచి సన్నీగా ఉంది కాబట్టి వ్యూ కూడా బాగా అనిపించింది. స్పెషల్లీ లక్ష్మీ నరసింహస్వామి గుట్టను చూస్తుంటే అసలు ఎంత హ్యాపీనెస్ వచ్చిందో మాటల్లో చెప్పలేము. మేము గుడి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత మేము ఇది ఫస్ట్ టైం విజిట్ చేసింది. పెళ్ళైన వెంటనే వచ్చి దర్శనం చేసుకున్నామంటే ఇంకా 3 years తర్వాతే మేము మళ్ళీ ఈ గుడికి వచ్చింది. కొండపైకి వెహికల్స్ వెళ్ళాలంటే 500 టికెట్ తీసుకొని వెళ్ళాలి. మేమైతే కొండపైకి తీసుకెళ్లి పార్క్ చేద్దాం అనేసి అనుకున్నాము. కార్ కొండపైకి వెళ్తూ ఉంటేనే అసలు మాకు అందరికి ఎంత మారిపోయిందో కదా అని అనిపించింది. అండ్ ఆ సరౌండింగ్స్, ఆ కన్స్ట్రక్షన్స్ కానీ ఎంత అమేజింగ్ ఉంటేనో అసలు. ఇది మెయిన్ ఎంట్రన్స్, అసలు ఎంట్రన్సే అదిరిపోయింది కదా, మాకు అదే ఫీలింగ్ వచ్చింది. సో లోపలికి వెళ్ళిన తర్వాత న్యూలీ కన్స్ట్రక్టెడ్ టెంపుల్ చూడడానికి చాలా ఎక్సైటెడ్ ఉండే. గుడిలో భరతనాట్యం పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి కొంతమంది లేడీస్ కంప్లీట్ భరతనాట్యం అటైర్ లో కూడా వాళ్ళు అప్పుడే వచ్చారు. కార్ పార్క్ చేసి కొంచెం దూరం నడవాలి. అండ్ అది కూడా గుట్ట ఎక్కడమే కాబట్టి కొంతమంది సీనియర్ సిటిజన్స్ ఎక్కలేకపోతారు. దానికి ఎలక్ట్రిక్ గోల్ఫ్ కార్ట్స్ లేదా బ్యాటరీ కార్ట్స్ లాంటివి అవైలబుల్ గా పెట్టారు. ఇది ఫ్రీగా ఒక బంచ్ ఆఫ్ క్రౌడ్ ని దర్శనం కోసం వదిలిపెడతారు అనమాట. అండ్ ఇది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు డొనేట్ చేసింది. ఈ కాన్సెప్ట్ అయితే నాకు నిజంగా చాలా నచ్చింది. మేమైతే పూజ సామాన్లు కొనుక్కొని బై వాక్ వెళ్ళినాము. ఇంకా టికెట్స్ కి వచ్చేసరికి ప్రత్యేక దర్శనంకి 150 రూపీస్, బ్రేక్ దర్శనంకి 300. సో మేమైతే 300 రూపీస్ తీసుకున్నాము. తొందరగా దర్శనం చేసుకొని మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి కాబట్టి. ఎంటర్ అవ్వగానే మనకి కనిపించేది కుప్పలు కుప్పలుగా కోతులు ఉంటాయి. అంటే హనుమంతుడు ఉన్నట్టే. ఈ గుడికి హనుమంతుడిని క్షేత్ర పాలకుడు అని అంటారు. అంటే ద ప్రొటెక్టర్ ఆఫ్ ద టెంపుల్ అనమాట. సో మనకి ఈ రూపంలో దర్శనం ఇస్తూ ఉంటాడు. దర్శనం చేసుకొని బయటికి రాగానే స్వామివారి ఊరేగింపు వెళ్తుంది. మాకు ఆ మూమెంట్ లో అయితే అసలు ఎంత అదృష్టమో మేమందరము అని అనుకున్నాము. చాలా మంది అర్చకులు వేద మంత్రాలతో స్వామివారిని లోపలికి తీసుకొని వెళ్తున్నారు. పల్లకిలో కూర్చోబెట్టి ఊరేగింపు చేస్తారు కదా, చాలా మంది మగవాళ్ళకైతే మంచి ఛాన్స్ పల్లకి మొయ్యడానికి. మేమైతే అందరం వెళ్ళి మొక్కామన్నమాట పల్లకిని. యాదాద్రి గుడిని పంచనారసింహ క్షేత్రం అని అంటారు. జ్వాలా నారసింహ, గండబేరుండ నారసింహ, యోగానంద నారసింహ, ఉగ్ర నారసింహ, లక్ష్మీ నారసింహ, ఇవి స్వామివారి 5 అవతారాలు. మేము వెళ్ళింది ఏకాదశికి కాబట్టి పబ్లిక్ చాలా మంది ఉండే. అండ్ ఈ ఈవినింగ్ అంత మందిలో సందడిగా ఇంత బాగుంటది అనేసి అస్సలు అనుకోలేదు. పూజ సామాన్లన్నీ తీసుకెళ్లిన వాళ్ళు కొబ్బరికాయ బయటే కొట్టాలి కాబట్టి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిది ఫోటో ఒకటి ఉంది. ఇంకా అఖండ దీపం కూడా వెలుగుతూ ఉంది. పూజ ఫినిష్ చేసుకొని గుడి అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. వేరే సైడ్ కూడా వెళ్ళి చూస్తున్నాం అనమాట ఏమేమి ఉన్నాయి అనేసి. టెంపుల్ రిలేటెడ్ ఏదైనా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడానికి ఒక స్పెషల్ స్టేజ్ అంటూ ఉంది అక్కడ. ఆల్రెడీ క్లాసికల్ డాన్సర్స్ అందరూ అక్కడ ఉన్నారు. ఇంకా ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంతటితో మయూరి నాట్య కళాక్షేత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ముగిశాయి. చూస్తున్నారు కదా ఈ నైట్ టైంలో కూడా పబ్లిక్ ఎంత మంది ఉన్నారో గుట్ట పైన. సో ఇక్కడ నుంచి స్వర్ణగిరి టెంపుల్ చాలా దగ్గర కాబట్టి మేము అక్కడ కూడా వెళ్దాం అనేసి డిసైడ్ అయినాము. డే టైం అయితే గుట్ట మీద నుంచి కంప్లీట్ వ్యూ క్లియర్ గా కనిపించేది, కానీ చీకటి ఉంది కాబట్టి అంత క్లియర్ గా కనిపించట్లేదు. చాలా చిన్నగా లైటింగ్స్ తో కనిపిస్తుంది కదా, అదే స్వర్ణగిరి టెంపుల్. ఎలక్ట్రిక్ కార్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇవి నైట్ టైం లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. చాలా మంచిగా అనిపించింది, ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ కి చాలా ఈజీ అవుతుంది వెళ్ళి రావడానికి. ఇంకా మేము పార్కింగ్ దగ్గరకు వచ్చి కార్ తీసుకొని స్వర్ణగిరి టెంపుల్ కి బయలుదేరిపోయాం. దారిలో రోడ్స్ మాత్రం వేయలేదు, కొంచెం ఇబ్బంది అయింది. నైట్ టైం కాబట్టి కంప్లీట్ లైట్స్ తోటి గుడి అంతా అలంకరించి ఉండే. శ్రీవారి పాదాలు తిరుపతి అలపిరిలో ఉన్నట్టే అసలు ఎంత బాగున్నాయో, ఇంకా పెద్ద పెద్దగా ఉన్నాయి. సో మనం తాకి మొక్కి వెళ్ళొచ్చు లోపలికి. రాతి లేదా కృష్ణశిలలో పురుషశిలతో చేసిన పాదాలు ఇవి. అసలు ఎంత అందంగా కట్టారో ఈ గుడి. ఏ వైపు చూసినా గానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. జలప్రసాదం అని తిరుపతిలో కూడా చూస్తూ ఉంటాం మనము. గుడి లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ లో 108 మెట్లు ఉంటాయి. అవి ఎత్తుగా ఏమి ఉండవు, ఏదో మనము నార్మల్ గా నడిచినట్టే ఉంటాయి. లోపలికి వెళ్ళగానే గరుడ విగ్రహం, రథం మీద పెద్ద హనుమంతుడు,
ఇంకా విష్ణు గణపతి ఆలయం ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. స్వర్ణగిరి గుడికి వెళ్ళొస్తే తిరుమల తిరుపతికి వెళ్ళొచ్చినట్లుగానే ఉంటది. ఈ గుడి భువనగిరిలో ఉంది. ఇంకా మాన్యపల్లి కుటుంబం వాళ్ళు కట్టించిన గుడి ఇది. యాదాద్రి లక్ష్మీ నరసింహ గుడి నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో స్వర్ణగిరి గుడి ఉంటది. పబ్లిక్ అంతా డిఫరెంట్ ట్రాన్స్పోర్టేషన్స్ యూజ్ చేస్తారు. బస్ లో రావచ్చు, ట్రైన్ లో లేదా బై రోడ్. ఇంకా మేము టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాము. స్పెషల్ ఎంట్రీ 4 persons కి 1000 రూపీస్. స్వామివారి వస్త్రం లడ్డు ప్రసాదం వస్తుంది. 50 రూపీస్ ఎంట్రీ టికెట్. 600 రూపీస్ కి 2 persons సువర్ణ పుష్పార్చన, దాంట్లో కూడా మనకి వస్త్రము ఇంకా లడ్డు వస్తుంది. శ్రీ భూ వరహ మండపం అని వరాహి రూపంలో మనకి మండపం చూస్తాము. చాలా బ్యూటిఫుల్ ఫౌంటైన్ మధ్యలో సంతాన గోపాలకృష్ణుడు ఉండి చాలా మంచిగా కనిపించాడు అసలు ఆ లైటింగ్స్ తో. ఇక్కడైతే అందరికి ఇష్టమైన ప్లేస్ వేద పుష్కరిణి అనేసి విష్ణుమూర్తిని చూడడానికి వెళ్తున్నాం మేము. ఏదో హెవెన్ లో ఉన్న ఫీలింగ్ వచ్చింది ఈ ప్లేస్ కి రీచ్ అవ్వగానే. 4 దిక్కున 4 గోపురాలు కనిపిస్తూ ఉంటాయి మనకి. నీళ్ల మధ్యలో జవనారాయణ స్వామి అంటే విష్ణుమూర్తి ఉంటాడు. హంపీలో ఉన్న పుష్కరిని చూసి ఇట్లా డిజైన్ చేయాలని అనిపించిందంట. జవనారాయణ స్వామి నేపాల్ కాఠ్మండూలో సైన్య విష్ణు రూపంలో ఉంటాడు. అక్కడ వాళ్ళైతే గూడా నీలకంఠ అని అంటారు. జవనారాయణ పెరుమాల్ అని కూడా అంటారంట. పబ్లిక్ చూసారు కదా ఎంత మంది ఉన్నారో. అసలు మాకు నిల్చోడానికి కూడా ప్లేస్ సరిపోలేదు. అందరూ నీళ్ళల్లో 1 రూపీ కాయిన్స్ లేదా 2 రూపీస్ కాయిన్స్ వేసి మొక్కుకుంటున్నారు. సో మనకు అంత కాయిన్స్ కనిపిస్తుంది అక్కడ. స్వర్ణగిరి గుడి చాలా పెద్దది. 22 acres ల్యాండ్ తీసుకొని కట్టారనమాట. అండ్ 7 years పట్టింది ఈ గుడి కట్టడానికి. ఈ గుడిని ఎంత అందంగా కట్టారంటే విష్ణుమూర్తిని చూస్తుంటే అసలు వైకుంఠంలో ఇట్లాగే ఉంటాడేమో అన్న ఫీల్ వచ్చింది. ఇంకా సరౌండింగ్స్ అంతా కూడా ఆ లైటింగ్స్, గోపురము, ఆ వైబ్రేషన్సే వేరు. అక్కడున్న పబ్లిక్ కూడా ఆయనను చూస్తూ ఉండిపోయారు అట్లాగే. మా దర్శనం చాలా బాగా అయింది. స్వామివారిని దగ్గర నుంచి చూడగలిగినాము ఇంత క్రౌడ్ లో కూడా. సో మేము చాలా లక్కీ అసలుకి. ఎందుకంటే ఇండియాకి వచ్చినప్పటి నుంచి మేము చూస్తున్నాము ఏ గుడికి వెళ్ళినా గానీ చాలా ప్రశాంతంగా దర్శనాలు అయినాయి. దగ్గర నుంచి స్వామివారిని చూసే భాగ్యం మాకు కలిగింది. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్. 1000 రూపీస్ టికెట్ స్పెషల్ దర్శనంకి మాకు స్వామివారి వస్త్రము, లడ్డు ప్రసాదం, ఇంకా స్వామివారిది ఫోటో కూడా వచ్చింది. సో ఈ వస్త్రం ఇదే అనమాట, రెడ్ కలర్ది. చాలా బాగుండే అసలుకి. మా ఫేసెస్ చూసారు కదా ఎంత టైర్డ్ గా కనిపిస్తుందో. బాగా తిరిగాం కాబట్టి ఫుల్ టైర్డ్ అయిపోయి ఇంకా తొందరగా ఇంటికి వెళ్ళిపోదాము, కానీ డిన్నర్ ఏదైనా చేసుకొని వెళ్ళిపోదాం అనేసి డిసైడ్ అయిపోయి బయలుదేరాం. నైట్ టైం కాబట్టి టిఫిన్స్ తిందాం అనుకున్నాం. ఇంకా దారిలో తీన్మార్ అనేసి ఒక తెలుగు రెస్టారెంట్ ఏదో కనిపించింది. చాలా టేస్టీ ఉండే ఇక్కడ. అక్కడే కాకుండా ఇంకా దాని పక్కకి వేడివేడి దోశలు, ఇంకా పాన్, ఇవన్నీ కూడా మేము టేస్ట్ చేసినాము. సో నైట్ టైంలో మంచి టైం స్పెండ్ చేసి ఇంకా బ్యాక్ ఇంటికి వెళ్ళిపోయాం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్. కొత్త వాళ్ళైతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆల్సో click on the bell icon for more updates. Thank you all for watching this video. See you in the next video. Until then, stay healthy, keep smiling. Bye bye.